శనివారమే తన కోపాన్ని బయటపెట్టుకునే నాని పోషించిన సూర్య అనే వ్యక్తి ఎస్.జె. సూర్య పోషించిన పోలీస్ ఆఫీసర్ దయ వంటి రాక్షసుడిని అడ్డగించడంతో ఏమి జరుగుతుందనేది సరిపోద. శనివారం సూర్య, నానికి చిన్నప్పటి నుంచి కోపం సమస్య. అనారోగ్యంతో ఉన్న అతని తల్లి అతని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంది మరియు వారంలో ఒక్క రోజు మాత్రమే అతను తన కోపాన్ని బయట పెట్టాలని వాగ్దానం చేసింది. అలా శనివారం కాన్సెప్ట్ని ఈ సినిమాకు పరిచయం చేశారు. దయ, ఎస్.జె. సూర్య ఒక క్రూరమైన పోలీసు అధికారి. సూర్య మరియు దయ యొక్క మార్గాలు ఒకదానికొకటి ఎలా క్రాస్ అవుతాయి మరియు సూర్య ఎందుకు దయతో గొడవ పడ్డాడు. చారులత, ప్రియాంక మోహన్ మరియు సోకులపాలెం ప్రజలు ఎక్కడికి వచ్చారు అనేది సరిపోదా. శనివారం కథాంశం. నాని ఎప్పటిలాగే బెస్ట్గా ఉన్నాడు. నిజానికి ఈ సినిమాలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతను తన అనేక చిత్రాల మాదిరిగానే సరళంగా మరియు అందంగా కనిపిస్తాడు. అప్రయత్నంగా భావోద్వేగాలు చేస్తాడు. అతని నుండి మనకు కనిపించే ఏకైక తేడా ఏమిటంటే అతను ఈ చిత్రంలో కొన్ని హెవీ యాక్షన్లను ప్రశంసనీయమైన రీతిలో చేశాడు. సకల గౌరవాలతో వెళ్లిపోయిన ఎస్.జె. సూర్య పైశాచిక పోలీసుగా తన నటనను చాటుకున్నాడు.